పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇవన్నీ ఇప్పుడు పిఆర్పి అవనివ్వండి, జిఎఫ్సి అవనివ్వండి, క్యూఆర్ అవనివ్వండి, ఇవన్నీ ఇంజెక్షన్స్ అనమాట. రైట్, ఇవన్నీ రీజనరేటివ్ మెడిసిన్ కింద వస్తాయి ఫస్ట్ థింగ్. అండ్ పిఆర్పి అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటా? డెఫినెట్లీ కాదు. సో మనకి సెగ్మెంట్స్ ఉంటాయి ట్రీట్మెంట్లో, హెయిర్ ఫాల్లో. ఫస్ట్ మనం న్యూట్రిషన్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తున్నామా, తర్వాత మెడికల్ అప్రోచ్ అంటే హెయిర్ సొల్యూషన్స్, టాబ్లెట్స్ నీడ్ ఉంటే ఇస్తున్నామా, దెన్ కమ్స్ పిఆర్పి, జిఎఫ్సి, వాట్ ఎవర్ క్యూఆర్ 6, 7, 8 అండ్ ఆల్. ఎందుకు అంటే నేను చాలా క్లినిక్స్లో అబ్జర్వ్ చేస్తున్నాను, ఆర్ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ హిస్టరీ తీసుకున్నప్పుడు 7 సెషన్స్ ఆఫ్ పిఆర్పి చేయించుకున్నానండి అని అంటారు. సరే 7 సెషన్స్ చేయించుకున్నారు, ఫైన్. ఏమైనా మెడికల్ థెరపీతో పాటు చేయించుకున్నారా, ఉట్టి పిఆర్పి చేయించుకున్నారా అని అడుగుతా. దే సే ఓన్లీ పిఆర్పి. నాకు సర్ప్రైజ్ ఏంటంటే అలా ఎలా రికమెండ్ చేస్తారు? ఓన్లీ పిఆర్పి వర్క్ అవ్వదు డెఫినెట్లీ. మహా అయితే హెయిర్ ఫాల్ని టెంపరీగా కట్ డౌన్ చేస్తుందేమో కానీ లాంగ్ టర్మ్లో గ్రోత్ అయితే ఇవ్వదు. మనకి పిఆర్పి, జిఎఫ్సి ఇవన్నీ సపోర్టివ్ ట్రీట్మెంట్స్ అనమాట. అంటే ఒక మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండి దాన్ని సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది తప్ప ఓన్లీ ఒక పిఆర్పి 7 సెషన్స్ చేయించుకోండి అంత బాగా జరిగిపోతుంది అంటే వద్దు. మెడికల్ ట్రీట్మెంట్తో పాటు న్యూట్రిషనల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు పిఆర్పి చేయించుకుంటే కొంతమందికి హెల్ప్ అవుద్ది.